తీపి రాగాల కోకిలమ్మకు నల్ల రంగు నలవిన వాడినేమి కోరేది. ఏడు కొండల పైన బండ తానొక్కడే ఏడు జన్మల తీపి బంధము. హరి హరి రాయినై ఉన్నాను ఈనాటికి, రామపాదము రాకయే నాటికి, వేణువై వచ్చాను భువనానికి. ఆది భిక్షువు వాడినేమి కోరేది, బూడిదిచ్చేవాడి నేమి అడిగేది, ఏమి కోరేది. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర కొత్త ఉగాది కొత్త సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికీ. మరి ఈ సందర్భంగా ఒక మంచి ఇంటర్వ్యూ చేయాలనే ఉద్దేశంతో ఇవాళ డాక్టర్ ఎం ప్రభాకర్ గారిని మన స్టూడియోకి ఆహ్వానించాం. ఎందుకంటే తెలుగు భాషకు మరొక అరుదైన గౌరవం దక్కింది. తెలుగు కవితకి ఒక గొప్ప సన్మానం జరగబోతోంది. అదే మన ప్రభాకర్ గారికి, డాక్టర్ ఎం ప్రభాకర్ గారికి స్వర్ణ నంది బహుకరణ జరగబోతోంది. నిజంగా చాలా అద్భుతమైన క్షణాలు ఇవి. ఎందుకంటే చాలా తన అరుదైన అద్భుతమైన కవిత్వంతో, తన రచనా వ్యాసంగంతో ఈనాటికి కూడా తెలుగు సాహితీ క్షేత్రాన్ని సుసంపన్నం చేస్తున్న మహాకవి ఆయన. గొప్ప కవితా కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, గొప్ప సాహితీ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. అందుకే ఒక్కసారి మళ్ళీ తెలుగు భాషను స్మరించుకుంటూ, ఆయన్ని సన్మానించుకుంటూ ఒకసారి మీ అందరికీ మరొకసారి ఆయనతో మాట్లాడుకునే అవకాశం కల్పించడం కోసం ఈరోజు మన స్టూడియోకి ఆహ్వానించాం. అన్నగారు నమస్తే. నమస్కారం అన్నగారు, ముందుగా శుభాకాంక్షలు. చాలా సంతోషం మీకు స్వర్ణనంది అనేది బహుకరించడం ఈరోజు. బహుశా అందుకే వచ్చుంటారు మీరు. సో ఈ సందర్భంగా మన ప్రేక్షకులందరికీ కూడా శ్రీ క్రోధినామ ఉగాది సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ముఖ్యంగా హైదరాబాద్ రావడానికి కారణం ఒక విశేషం. ఆదర్శ కళా నిలయం అనేటువంటి సంస్థ చీరాల ప్రకాష్ గారి ఆధ్వర్యంలో నన్ను వారు సాహితీ రంగంలో స్వర్ణనంది బహుమతికి ఎంపిక చేయడం జరిగింది. సో అది అందుకోవడానికి ఈరోజు రావడం జరిగింది. తెలంగాణ సారస్వత పరిషత్ ఆ బొగ్గులకుంట, అక్కడ ఈరోజు సాయంకాలం ఆ కార్యక్రమం జరుగుతుంది. సో ఆ కార్యక్రమానికి అటెండ్ కావడానికి అదే పనిగా వచ్చాను. వచ్చిన ప్రతిసారి మిమ్మల్ని కలవడం, మీతో కలిసి మాట్లాడుకోవడం ఒక ఆనవాయితీగా మారింది. కాబట్టి ఈ సందర్భంగా మీ స్టూడియోకి రావడము, మళ్ళీ మన ఇద్దరం కలుసుకుని ఒక ఇంటర్వ్యూ చేసుకునే అవకాశం. నాకు తెలుగు అంటే చాలా ఇష్టం అన్నగారు, ఇప్పుడు చిన్నప్పటి నుంచి కూడా. నాకు అందుకే ఉగాది పండగ అంటే ఇష్టం. ఉగాది పండగకు మాత్రమే తెలుగును మనం కాస్త గౌరవించుకుంటాం. కవితా సమ్మేళనాలు, కవి సమ్మేళనాలు, ప్రతి ఉగాదికి కవులను కాస్త స్మరించుకుంటున్నాం. అరుదైపోయిన కవిత్వాన్ని ఒక్కసారి స్మరించుకునే గొప్ప రోజు అది. సో ఈరోజు మీకు అలా సన్మానం జరుగుతుంటే నాకు, మన తెలుగు జాతి అందరికీ సన్మానం జరిగినంత సంతోషంగా ఉంది నాకు. థ్యాంక్ యూ సార్. సో మన బాధ, మన గాథ ఎప్పుడు ఒకటే. తెలుగు మాతృభాష, తెలుగును కాపాడుకుందాం, మాతృభాషను కాపాడుకుందాం అని. నిజానికి అసలు అంటే డిఫైన్ చేయాల్సి వస్తే, నిర్వచించాల్సి వస్తే అసలు ఏంటి మాతృభాష అంటే? మాతృభాష అంటే అమ్మ ఒగ్గు పాలతో శిశువు నేర్చుకునేటువంటి భాషను మాతృభాష అంటారు. ఓకే. అంతేకాకుండా గర్భంలో ఉన్నటువంటి శిశువు అమ్మ ఏ భాషనైతే మాట్లాడుతుందో ఆ భాషను గర్భంలో ఉన్నప్పుడు వింటూ, మననం చేసుకుంటూ, శ్రవణం చేసుకుంటూ నేర్చుకునేటువంటి భాషను మాత్రమే మాతృభాష అంటారు. అదే మాతృభాష. ఓకే. మరి ఎందుకు ఈ తరం వాళ్ళు, అంటే తరతరాలుగా అది ఒక వారసత్వంగా రావాలి కదా, మరి ఎందుకు ఈ తరానికి మాతృభాష మీద అంత ఆసక్తి ఉండట్లేదు? లేదు అంటే ఈ ప్రపంచీకరణ అనేటువంటిది ఏదైతే వచ్చిందో దీనివల్ల ఈ మాతృభాష పట్ల
వారికి ఆసక్తి తగ్గిపోతుంది. ఓకే ఇంగ్లీష్ చదువులు వెంటబడుతున్నారు. ఓకే విదేశాలకు పోవాలి, ఓకే తెలుగు చదువుకుంటే ఏమొస్తుంది అనేటువంటిది. ఓకే ఎంత బాధాకరం అంటే ఈరోజు ఏ విద్యార్థిని వెళ్ళి తెలుగు భాషలో ఎన్ని అక్షరాలు ఉన్నాయి అని అడిగితే తడుముకోకుండా 56 అని చెప్పేటువంటి వాళ్ళు కనీసం ఒక 50 మంది కూడా లేరు. ఉండరు. కరెక్ట్. చాలా బాధాకరం. అవును. అలాగే మనకు అత్యంత అద్భుతమైనటువంటి, అంటే చదువు రాకపోయినా పర్వాలేదు, వాడికి జ్ఞానం వస్తుంది. అవును. పెద్ద బాల శిక్ష అనే ఒకటి ఉండేది. సో ఆ పెద్ద బాల శిక్ష అనేటువంటి పుస్తకం ఒకటి ఉందనేటువంటి విషయం కూడా ఇప్పుడు ఈ జనరేషన్కి తెలియదు. అన్నగారు అసలు పెద్ద బాలకృష్ణ మార్కెట్లో అమ్ముతున్నారా, నిజానికి అసలు ముద్రిస్తున్నారా? ముద్రిస్తున్నారు, అమ్ముతున్నారు, కొనేవాళ్ళు కొంటున్నారు. కొంతమంది తెలుగు భాష మీద అభిమానం ఉండేవాళ్ళను వాళ్ళు ఆ పెద్ద బాల శిక్షను కొనుక్కొని ఇతరులకు బహుమతులుగా కూడా ఇస్తున్నారు. ఓ ఇందులో ఒక చిన్న విషయం చెప్తాను. యాక్చువల్గా ఈ పెద్ద బాల శిక్ష అనేటువంటిది తెలుగు వారికి ఒక అద్భుతమైనటువంటి సంపద లాంటిది. ఓకే 150 సంవత్సరాల క్రింద పుదూరి సీతారామ శాస్త్రి గారు అని చెప్పేసి ఆ మహానుభావుడు దీన్ని తయారు చేయడం జరిగింది. ఓకే ఒరిజినల్ ఆనాటి పెద్ద బాల శిక్ష వేటపాలెం లైబ్రరీలో ఉంది, ఇప్పటికి కూడా. అవునా? ఇప్పటికి కూడా ఉంది. ఇకపోతే పెద్ద బాల శిక్షను ప్రపంచ 4వ తెలుగు మహాసభల్లో ఆనాటి ప్రభుత్వం ఆ సభకు వచ్చినటువంటి ఆహుతులందరికీ బహుమతిగా పంచిపెట్టడం చాలా అద్భుతమైనటువంటి విషయం. ఓ పెద్ద బాల శిక్షకు అంత గౌరవం ఇచ్చారు, తెలుగు భాషకు అంత గౌరవం ఇచ్చారు. ఓ వచ్చినటువంటి సభికులు ఆహుతులందరూ కూడా చాలా సంతోషపడ్డారు. నిజంగా అదొక అద్భుతమైనటువంటి ప్రయోగం. ఇంతకీ 4వ ప్రపంచ తెలుగు మహాసభలు ఎప్పుడు జరిగాయి, ఎక్కడ జరిగాయి? ఎస్, 4వ ప్రపంచ మహాసభలు, తెలుగు మహాసభలు 2012 డిసెంబర్ ఓకే లో తిరుపతిలో జరిగాయి. ఓహో అయితే మన మండలి బుద్ధప్రసాద్ గారు, అలాగే ఆనాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు, వీళ్ళిద్దరూ కలిసి కృషి చేసి ఓకే ఆ యొక్క 4వ ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహించడం జరిగింది. ఓకే అది రాయలసీమలో జరగడం, తిరుపతిలో జరగడం చాలా సంతోషం వేస్తుంది. నేను తిరుపతిలోనే ఎస్వి యూనివర్సిటీలో చదువుకున్నాను కాబట్టి ఓకే నేను కూడా ప్రత్యేకంగా ఆ సభలకు నేను అటెండ్ కావడం జరిగింది. చాలా సంతోషపడ్డాను. రైట్. అట్లాగే విమర్శన రంగాన్ని తీసుకుందాం. ఈ విమర్శన రంగానికి వస్తే మీకు ఎవరు నచ్చుతారు బాగా? విమర్శలో సద్విమర్శ, అలాగే సాహితీ విమర్శ, ఓకే కోపంతో చేసే విమర్శలు ఉంటాయి, రకరకాల విమర్శలు. కానీ విమర్శకులు అంటే కూడా మనకు ఇప్పుడు వాళ్ళు నాకు అంత పెద్ద పరిచయం లేదు, కానీ విమర్శకులు పాత తరంలో మాత్రం వేటూరి ప్రభాకర్ శాస్త్రి, టిఎల్ కాంతారావు, ఇలాంటి వ్యక్తులు కొంతమంది ఉన్నారు. వాళ్ళు అద్భుతమైనటువంటి విమర్శకులు. వాళ్ళు విమర్శించినారంటే దానికి ఒక అర్థం, పరమార్థం ఉంటుంది. అందులో మనకు నేర్చుకోమని ఒక సలహా ఉంటుంది. అంత బాగా వాళ్ళు విమర్శించేవారు. కానీ ఇప్పుడు అట్లా లేదు కదండి అసలు. తర్వాత రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు చాలా అద్భుతమైనటువంటి వ్యక్తులు, చాలా గొప్పవారు వాళ్ళ విమర్శకులు. వాళ్ళని చూసి ఇప్పుడు నేటి విమర్శకులు చాలా నేర్చుకోవాలి. తెలుసుకుంటేనే అద్భుతమైన విమర్శలు చేయగలుగుతారు. అవి రచయితలకు కానీ కవులకు కానీ పనికి ఉపయోగపడతాయి. అసలు ఏంటి మీ దృష్టిలో సాహిత్యం అంటే? సాహిత్యం అంటే కృతులు, శృతులు, కావ్యాలు, కవితలు, పద్యాలు ఇవన్నీ కలిపి సాహిత్యం క్రిందికి వస్తాయి. ఈ ప్రక్రియలన్నీ కలిపి. అయితే మనం ఏం చేస్తామంటే నన్నయ్య తిక్కన్ను మాత్రమే తీసుకుంటాం సాహిత్యం అంటే, పరిగణలేదు. అంతే కదా? అవును. అలా కాదు. సాహిత్యం అంటే ఒక నన్నయ్య తిక్కనే కాదు, గద్దర్ వంగపండును కూడా సాహిత్యంలో చేర్చుకోవాలి. అలా అయితేనే సాహిత్యం. కొంతమందిని ఎలిమినేట్ చేసి కొంతమందిని మాత్రమే తీసుకొని వీరే సాహిత్యానికి పట్టం కట్టారని మన సర్టిఫికేట్లు ఇవ్వడం అనేటువంటి పద్ధతి కాదు. బాలగంగాధర తిలక్ ఒక చోట ఒక మాట చెప్తాడు, కిటికీలన్నీ తెరిచి అన్ని రకాల పవనాలను ఆహ్వానించడమే సాహిత్యం. చాలా అద్భుతమైనటువంటి మాట మాట్లాడు. గొప్ప మాట. అన్ని రకాల సాహితీ ప్రక్రియలను ఆహ్వానించాలి, వాటినన్నింటినీ కలిపి చూడాలి. అప్పుడు సాహిత్య రంగం అత్యంత సంపన్నగా అద్భుతమైనటువంటి బాట పడుతుంది అనేటువంటిది ఆయన యొక్క ఉద్దేశం. నిజంగా గొప్ప థాట్ అది యాక్చువల్గా. సో అట్లాగే ఇప్పుడు మన తెలుగు భాష పరిస్థితి, దుస్థితి మనం చూస్తున్నాము. ఈ నేపథ్యంలో అసలు ఒక భాష అభివృద్ధి చెందడానికి, ఒక భాష అంతరించడానికి ఏమైనా కారణాలు ఉంటాయా? స్పెసిఫిక్ కారణాలు డెఫినెట్గా ఉంటాయి. అవునా? ఎందుకంటే
ఇప్పుడు జీవనదులు ఉంటాయి. ఆ జీవనదులు నిరంతరం ప్రవహిస్తూనే ఉండాలి. అవును. ఆ ప్రవాహం ఆగకూడదు. ఆ, ఆ ప్రవాహం ఆగితే ఆ నీరు ఎండిపోయినట్లే, ఓకే. ఆ యొక్క నదికి ఉనికి ఉండదు. అవును. అలాగే మనం భాషను గౌరవించినంత వరకు, భాషను మనము ప్రేమిస్తున్నంత వరకు ఆ భాష యొక్క మనుగడ సాగుతూనే ఉంటుంది. ఎప్పుడైతే ఆ భాషను నువ్వు మర్చిపోతావో, ఆ భాషకు సరైన గౌరవం నువ్వు ఇవ్వవో, సో ఆ భాష అంతరించిపోయే అవకాశం ఉంది. ఇక్కడ నేను ఒక చిన్న మాట చెప్తాను. యునెస్కో వారు ఒక అంచనా వేశారు. ఓకే. ప్రస్తుతం ప్రపంచంలో ఉన్నటువంటి, మనుగడలో ఉన్నటువంటి, చలామణిలో ఉన్నటువంటి 6,000 భాషల్లో దాదాపు 80% భాషలు అంతరించిపోయే అవకాశం ఉంది ఒక శతాబ్ద కాలంలో. 80%. 80%. ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే ప్రపంచీకరణ. రైట్. పెద్ద ఎక్కువ భాషలు అవసరం పడట్లేదు. పట్టలేదు. నీకు గ్లోబలైజేషన్ అయిపోయిన కొద్దీ ప్రపంచం ఒక గ్రామం అయిపోయింది. అవును. కాబట్టి మనిషి కమ్యూనికేషన్కు ఇన్ని అవసరం లేదు అని చెప్పేసి. కానీ ప్రపంచీకరణ ఒకటే ముఖ్యం కాదు, మాతృభాష మనుగడ అనేటువంటిది ఉండాలి. ఆ సంస్కృతి, సంప్రదాయం, ఆ సంస్కారం అనేటువంటిది తప్పనిసరిగా మనం పరిరక్షించుకోవాలి. అది మన బాధ్యత, ఈ తరం బాధ్యత. కరెక్ట్, కరెక్ట్. అసలు భారత ఉపఖండంలో ఎన్ని ద్రవిడ భాషలు ఉండే అవకాశం ఉంది గురుగారు? భారత ఉపఖండంలో దాదాపు 24 ద్రవిడ భాషలు ఉన్నాయి. అయితే చాలా భాషలకు, అందులో ఉన్నటువంటి చాలా భాషలకు లిపి లేదు. ఓకే. కొన్నింటికి సాహిత్యం లేదు. ఓకే. కానీ ఈ 24 ద్రవిడ భాషల్లో బాగా అభివృద్ధి చెందినటువంటి భాషలు తమిళం, దాంతోపాటు తెలుగు. ఈ రెండు చాలా బాగా అభివృద్ధి చెందినటువంటి ద్రవిడ భాషలు. ఓకే. మరి ప్రపంచంలో అత్యధికులు మాట్లాడే భాష? ప్రపంచంలో అత్యధికులు మాట్లాడేటువంటి భాష జనాభా ఎక్కువ ఉంది కాబట్టి చైనా అంటాం. చైనా అనాలి, తప్పదు. చైనా మొదటి స్థానంలో ఉంది. 2వ స్థానంలో స్పానిష్ భాష మాట్లాడతారు. 3వ స్థానంలో ఇంగ్లీష్ భాష ఉంది. అయితే ఈ ఇంటర్నెట్, ఈ మొబైల్ ఫోన్లు వచ్చిన తర్వాత ఇంగ్లీష్ భాషకు వాళ్లకు బాగా ఇంగ్లీష్ భాషను విస్తృతపరుస్తూ వస్తున్నారు, విస్తృతం అవుతోంది. ఓకే. ఓకే. అట్ ది సేమ్ టైం ఎవరు ఫోన్ ఎత్తుకున్నా ఈ రోజుల్లో కానీ అప్పట్లో కానీ ఎత్తుకుంటానే మాట్లాడే భాష ఒకటే పదమే, హలో. అది ఇంగ్లీష్ భాష. సో ఆ విధంగా చైనా భాష మొదటి స్థానంలో ఉంది. అట్లాగే ఇంకొకటి డౌట్ అండి, అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం అంటారు, అట్లాగే తెలుగు మాతృభాషా దినోత్సవం అంటారు. ఏంటి రెండింటికి తేడా? ఇది కొంచెం కన్ఫ్యూషన్. చాలా దీనికి ఒక చిన్న కథ చెప్పాలి. రైట్. కథ అంటే కాదు, చరిత్ర మనం చేసుకోవాల్సింది. రైట్, రైట్. మన దేశం నుంచి పాకిస్తాన్ విడిపోయిన తర్వాత ఓకే, వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి ఒక పార్ట్ కూడా పాకిస్తాన్లోకి వెళ్ళింది. కానీ ఇక్కడ పశ్చిమ పాకిస్తాన్ అంటాం, వెస్ట్ బెంగాల్ దగ్గర ఉన్నటువంటి చిన్న ఒక బిట్టు తూర్పు పాకిస్తాన్ అనేవాళ్ళు. ఓకే. అయితే ఈ పశ్చిమ పాకిస్తాన్ ఏదైతే ఇప్పుడు పాకిస్తాన్ ఉందో, ఆ పాకిస్తాన్ ఉర్దూను బలవంతంగా బంగ్లాదేశ్లో రుద్దడానికి ప్రయత్నం చేస్తుంది. ఓకే. చేస్తే బంగ్లాదేశ్లో ఢాకా విశ్వవిద్యాలయం అని ఒక విశ్వవిద్యాలయం ఉంది. ఆ స్టూడెంట్స్ తిరుగుబాటు చేశారు. మేము ముస్లింలం కావచ్చు, కానీ మా మాతృభాష బెంగాలీ. ఓకే. మీరు బలవంతంగా ఉర్దూను రుద్దడం పద్ధతి కాదు అని చెప్పేసి ఒక పెద్ద ఉద్యమం తీసుకొచ్చారు. ఇది 1952లో జరిగింది. ఓకే. ఈ ఉద్యమంలో తీవ్రస్థాయికి పోయి పోలీసులు కాల్పులు కూడా చేయడం జరిగింది. చాలామంది మరణించారు. దీని మీద ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చలు జరిగి బలవంతంగా ఎవరు ఒక భాషను ఇంకొక మాతృభాష మాట్లాడేవాడి మీద రుద్దకూడదు అని ఏదైతే సంఘటన జరిగి చనిపోయారో విద్యార్థులు మాతృభాష గురించి, మాతృభాష పరిరక్షణలో భాగంగా ఆ రోజును ప్రపంచ మాతృభాషా దినోత్సవంగా చేయడం జరిగింది. ఇకపోతే తెలుగు భాషా దినోత్సవం ఇదేంటంటే
మనిషి మాట్లాడే భాషకు రాసే భాషకు సారూప్యం ఉండాలి, ఓకే. భేదం ఉండకూడదు, ఒకే రూపం ఉండాలి. దీన్ని వ్యవహారిక భాష అంటాం. ఓకే. సో ఈ వ్యవహారిక భాష ఉద్యమాన్ని తీవ్ర స్థాయికి తీసుకెళ్ళి సక్సెస్ అయినటువంటి వ్యక్తి మన గిడుగు రామూర్తి పంతులు గారు. గిడుగు రామూర్తి గారు ఆయన జయంతి రోజున ఆ వ్యవహారిక భాషను, ఆ పితామహుడిని గౌరవించుకోవడం కోసం తెలుగు భాషా దినోత్సవం మార్చి 29 ప్రతి సంవత్సరం జరుగుతుంది. మొన్ననే జరిగింది. మేము విజయవాడలో కూడా అనేక చోట్ల తెలుగు భాషా దినోత్సవాన్ని అద్భుతంగా జరుపుకున్నాం. పండితులు, కవులు, రచయితలు ఒక ర్యాలీ కూడా తీసాం. జాగృత పరచాల, తెలుగు భాష పట్ల ఒక అవగాహన ఏర్పాటు చేయాలని చెప్పి ఉద్దేశంతో చాలా పండుగలా చేసుకున్నాం. సూపర్. సో అది తేడా. ఓకే. ఓకే. ఇప్పుడు ప్రపంచంలో ప్రపంచం మొత్తం మీద తెలుగు భాష మాట్లాడే వాళ్ళు ఎంతమంది ఉంటారు గురుగారు? ప్రపంచం మొత్తం మీద తెలుగు భాష మాట్లాడే వాళ్ళ సంఖ్య ఒక 14 కోట్లు ఉంటుంది. 14 కోట్లు? 14 కోట్లు ఉంటుంది. తెలుగువాడి గురించి ఒక చిన్న తమాషా ఉంది. తిక్కలేకపోయినా, తిట్లు రాకపోయినా వాడు తెలుగువాడు కాదు అని. తిక్కలేకపోయినా, తిట్లు రాకపోయినా వాడు తెలుగువాడు కాదు. ఆ రెండు వస్తేనే వాడు తెలుగువాడు. ఎక్కడున్నా వాడిని ఈజీగా గుర్తుపట్టచ్చు. సూపర్. అట్లాగే కవిత్వం అంటే ఏంటి, కవిత్వం కాదు అని చెప్పేది ఏంటి, అంటే కవిత్వం కానిది ఏది? కవిత్వం ఒక అసాధారణమైనటువంటి పరిస్థితుల్లో పలికే మాటలు. ఓకే. ఒక అసాధారణమైన సందర్భంలో ఓకే మనం ఇతరులను ప్రభావితం చేయాలని మాట్లాడే ప్రతి మాటలోనూ కవిత్వం దాగి ఉంటుంది. అవును. ఈ కవిత్వం గొప్ప అనుభూతినిస్తుంది. ఒక్కొక్కసారి ఈ కవిత్వం పాఠకుడిని ఏం చేస్తుందంటే ఆశ్చర్యపరుస్తుంది. ఒక్కొక్కసారి పాఠకుడిని ఏడిపిస్తుంది. ఒక్కొక్కసారి పాఠకుడిని విపరీతమైనటువంటి శాంతి ప్రసాదిస్తుంది. పాఠకుడు ఉత్తేజితం కూడా చేస్తుంది, ఒక్కొక్కసారి ఉత్తేజపరుస్తుంది. సో ఈ విధమైనటువంటి లక్షణాలన్నీ కూడా ఈ కవిత్వంలో ఉన్నాయి. ఓకే. అయితే కవిత్వం తెలుగువాడికి ఒక వరం లాంటిది. అవును. అట్లాగే గురుగారు నేను ఒకటి విన్నాను, పెద్ద పెద్ద అంటే పేరు మోసిన దిగ్గజాల లాంటి కవులందరూ తమ బాల్యం నుంచే అతి చిన్న వయసు నుంచే కవిత్వం రాయడం ప్రారంభించారు అని చదివాను ఒక చోట. అది నిజమేనా, సత్యమేనా? అవునా? చాలా మంది చిన్నతనం నుంచి, అంటే అది జన్మతా వచ్చినటువంటి ఒక లక్షణం. ఓకే. ఓకే. అందుకని డిఎన్ఏ అంటాం. అవును. సో అట్లా వచ్చినటువంటి లక్షణము. ఓకే. సో చిన్నతనం నుంచి రాయడం మొదలు పెడితే ఓకే ఒక మనిషి ఎదిగే కొద్దీ, వయసు పెరిగే కొద్దీ, అతనిలో అనుభవాలు పెరిగే కొద్దీ అతడు రాస్తున్నటువంటి రచనల్లో పరిణితి, పదును పెరుగుతుంది. అవును, కరెక్ట్. సో దీనివల్ల ఈయన సాహిత్యము, ఈ రచనలు సమాజానికి ఎంతో ఉపయోగపడతాయి. కానీ ఏ వయసులో అయినా రాయాలనుకుంటే రాయొచ్చు. రాయడానికి వయసు అయితే మాత్రం గీట్రాయి కాదు, కానీ అది జన్మతః వస్తుంది, వచ్చేటువంటి లక్షణం. అంటే ఒక రకం మీరు దాని ఒక దైవిక లక్షణంగా చెప్తున్నారు. అద్భుతం. రాయగలగడం, సారస్వతం అనేది. ఇప్పుడు ఒకడు చదువుకోండి, ఇది క్లాసులకు పోడు, ఏం లేదు, గొప్ప సాహిత్యాన్ని సృష్టించగలిగేటువంటి శక్తి ఉంటుంది. అది దైవ సంకల్పం. ఆ లక్షణాలు జన్మతగా వాళ్ళకు వస్తాయి. పోతనామాత్యుల వారు అంతే కదా, పోతన కాళిదాసు గారు, ఆయన ఇంకా దారుణం. అమ్మవారే ప్రత్యక్షమై ఆయనకు నోటికి బీజాక్షరాలు రాస్తారు. ఎంత అద్భుతమైనటువంటి రచనలు చేశాడు, ఎంత అద్భుతమైనటువంటి సాహిత్యం. రైట్. అట్లాగే కవిత్వంలో నిజాయితీ ఉండాలి అంటారు. సాధ్యపడుతుందా? అట్లా సాధ్యపడుతుంది. ఇప్పుడు శ్రీశ్రీ రాసిన కవిత్వంలో చాలా మటుకు నిజాయితీ కనిపిస్తుంది. ఓకే. మనం కొంచెం లోతుగా చూస్తే. నన్ను అడిగితే సర్రియాలిటీ ఉంటుంది అందులో. అసలు అద్భుతం అది. ఏంటంటే ఒక మనిషి, ఒక రచయిత తను చూసింది, తను అనుభవించింది, తనను వెంటాడి తనకు అనుభూతిని ఇచ్చినటువంటి దాన్ని యథావిధిగా చెప్పడమే నిజాయితీ. సూపర్. ఓకే, అర్థమైంది. ఆ మాత్రం చాలు. అనుభవంలో నుంచి వచ్చేదే సాహిత్యం కానీ కవిత్వం కానీ. అనుభవం నుంచి రావాలి, అది నీదై ఉండాలి. ఓకే. ఈ కవిత్వం రాయడానికి కూడా ప్రేరణ అవసరమా? ఎస్. ఎలాంటి ప్రేరణ కావాలి?
ఇప్పుడు ఒక మనిషిలో లోపల రసాయనాలు ఉంటే అవి అవును. బయటకు వచ్చి మండుతాయి. అవును. ఒక వ్యక్తి తనలో తను ఆలోచన విధానం ఏంటో అదే అతనికి ప్రేరణ. ఓకే. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకు ప్రేమ సాహిత్యం, ప్రేమ కవిత్వం రాయాలని అనుకుంటే ఎవరైనా అవును. అతను 2 పనులు చేయాలి. ఒకటి, ప్రేమ కవిత్వాన్ని రాసినటువంటి వ్యక్తినన్నా చదవాలి, ఓకే. లేకపోతే అర్జెంటుగా ప్రేమ ఒక ఆవిడను ఎవరన్నా ప్రేమించాలి. ఎస్, ప్రేమనే చదవాలి. అవును. ఎందుకంటే అనుభవంలో నుంచి వచ్చేదే సాహిత్యం కానీ కవిత్వం. కరెక్ట్. కరెక్ట్. అనుభవించే రాయాలి. రైట్. అనుభవించి రాస్తేనే మీరు అన్న నిజాయితీ వస్తుంది. ఇన్ని చెప్పారు కదా, మరి కవిత్వం రాస్తే ఎలా రాయాలి, ఎట్లా రాస్తే బాగుంటుంది? కన్నీళ్ళు విలువ తెలియని వాడు కవిత్వం రాయలేడు అనేటువంటిది పాత మనకు సూక్తి ఉంది. కన్నీళ్ళ విలువ తెలియని వాడు కవిత్వం రాయలేడు. బా. ఎందుకంటే ఈ లోకం అంతా కూడా అవును. కరుణలో పుట్టి కరుణలో పెరిగి అవును. కరుణలో విలీనమవుతోంది. కాబట్టి ఆ కన్నీళ్ళ విలువ తెలిస్తే వాడు కవిత్వాన్ని అద్భుతంగా రాయగలుగుతాడు. కరెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్, కవిత్వం ఎలా రాయాలి అంటే, ఒక వేశ్యని గురించి నువ్వు కవిత్వం రాసావనుకో, అవును. అది చదివితే ఆవిడకు అర్థం కావాలి. అర్థం కావాలి. బా. ఓహో, ఇది నా గురించి రాశాడా, అవును. సో మా వృత్తి గురించి రాశాడా అని. నువ్వు ఏదో రాస్తే అది వేరే వాళ్ళకి అర్థమైతే ఉపయోగంలే. నువ్వు ఎవరి గురించి రాసావో వాళ్ళు చదివితే వాళ్ళకు కూడా అర్థం కావాలి. సో అలా రాయాలి కవిత్వం రాస్తే. ఓకే. అది ఇక్కడ ఏముంటుందంటే, ఈ కవిత్వంలో ఒక మధురానుభూతి దొరుకుతుంది. ఓకే. అద్భుతమైన అనుభూతి లభిస్తుంది. ఓకే. ఈ అనుభూతి హృదయంలో కదలాడుతుంది, పదంలో మాట్లాడుతుంది, బా. హృదయాన్ని సృష్టిస్తుంది. అలా కవిత్వాన్ని రాయాలి, మనస్ఫూర్తిగా రాయాలి. మనలో ఏమైతే ఉందో దాన్ని మాత్రం రాయాలి. ఓకే. మరి ఈ తెలుగు కవిత్వంలో పద్యం పాత్ర ఎంత? పద్యం ఇతర సాహిత్య ప్రక్రియలతో పాటు పద్యానికి ఒక విశిష్టమైనటువంటి స్థానం ఉంది తెలుగు భాషలో. ఓకే. తెలుగులో తప్ప పద్యము వేరే ఏ భాషలోనూ లేదు. అది మన గర్వకారణం. నిజమా? ఏ భాషలో పద్యం లేదు. ఈ హిందీలో ఉన్నట్టే కదా? లేదు. దోహా అంటారు. దోహాల పద్యం కాదు, పద్యం కాదు. పద్యం కాదు. పద్యంలో ఇన్ని రకాల ప్రక్రియలు ఏ భాషలోనూ లేరు. కొంతమంది ప్రయత్నం చేసి ఫెయిల్ అయినారు. అచ్చా. పద్యం బ్రతికుంది ఒక తెలుగు భాషలోనే. షాయరీలు పద్యం కిందకి రావా? అచ్చా. పద్యము రకరకాల రాగాలలో పాడతారు. ఓకే. సో పాటకు ముందు పుట్టింది పద్యం. పాటకు ముందు పుట్టింది పద్యం. రైట్. ఓకే. సో ఈ పద్యం మనుగడ రాను రాను తగ్గిపోతుంది. అందుకనే ఈ జనరేషన్, ఈ యువత పద్యం మీద దృష్టి కేంద్రీకరించాలి. ఎందుకంటే మన సంస్కృతిని మనమే కాపాడుకోవాలి. నాది ఒకే నినాదం, తెలుగు భాషను, తెలుగు పద్యాన్ని కాపాడుకోవాలి. అమ్మను, మాతృభాషను, వారి రుణం తీర్చుకోవాలి. నిజంగా మేము, మా మిత్రులున్నారు, ఆయన పెద్ద ఆయన రాజేశ్వరరావు గారు అని పెద్ద మనిషి, ఆయన ఎప్పటి నుంచో మన తెలుగు భాష కోసం కష్టపడాలి, తెలుగు భాషను కాపాడడానికి ఉద్యమం చేయాలి అని ఆయన ఎప్పటి నుంచో చెప్తున్నారు. అప్పటి నుంచి మనం తెలుగు భాష మీద ఈ ఇంటర్వ్యూస్ చేస్తున్నాము. నిజంగా చాలా, మనకన్నా ముందు లక్షల మంది తెలుగు భాష కోసం పోరాటం చేశారు, కృషి చేశారు, విస్తృతపరిచారు. ఈరోజు మనం తెలుగు మాట్లాడుకుంటున్నాం అంటే అది వాళ్ళ కష్టమే. కరెక్ట్. వాళ్ళ భుజాల మీద మనం కూర్చొని ప్రపంచాన్ని చూస్తున్నాం. ఇంత అద్భుతమైనటువంటి అనుభూతిని మనం పొందుతున్నాం. కరెక్ట్. నిజంగా గురుగారు, మనం ఏదైతే ఈ మాట్లాడుతున్నామో దీన్ని ఉద్యమ రూపంలోకి తీసుకొద్దాం. ఖచ్చితంగా మనం ఫిజికల్గా ఉద్యమం చేద్దాం కూడా. నీకు ఒక తమిళ భాషకు వాళ్ళు ఇచ్చేటువంటి గౌరవం తమిళనాడులో తెలుగు వాడు ఇవ్వడు. ఎందుకంటే లైట్ తీసుకుంటాడు. లైట్. అవును. కానీ అక్కడ తమిళనాడులో సైన్ బోర్డులలో కంపల్సరీగా మెయిన్ లెటర్స్ తమిళంలోనే ఉండాలి, లేకపోతే ఫైన్. మొన్న కర్ణాటకలో ఎంత పెద్ద గొడవ.
అసలు అన్ని చోట్ల జరుగుతుంది సో కానీ తెలుగులో ఏం మాతృభాషకు జరగదు. వాళ్ళు ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్ మనం ఇవ్వడం లేదు. మనం అస్సలు ఇవ్వట్ల, మనం ఖచ్చితంగా చేయాలి. తమాషా ఏంటంటే కాశీకి పోతే అక్కడ తెలుగు సైన్ బోర్డ్స్ కనిపిస్తాయి, ఇక్కడ మనకు మన ప్రాంతాల్లో తెలుగు సైన్ బోర్డ్స్ అన్నీ ఇంగ్లీషే ఉంటాయి. ఈ భాషలకు లిపి ఎట్లా వస్తుంది గురుగారు? మొత్తము మన భారతీయ భాషలో అన్నీ కూడా బ్రాహ్మీ లిపి నుంచి వచ్చాయి. అచ్చా, ఓకే. బ్రాహ్మీ లిపి నుంచి వచ్చాయి. ఓహోహో. మనం తెలుగు భాష మాట్లాడుతున్నాం కదా, మన లిపి ఉంది కదా ఇప్పుడు, అవును. మన లిపి గతంలో ఇలా ఉండేది కాదు. అచ్చా, మన తెలుగు లిపి కన్నడ లిపి రెండు కలిసే ఉన్నాయి. ఆ, కాలాంతరంలో మన తెలుగు లిపి కొంచెం కన్నడ లిపి నుంచి పక్కకు వచ్చి మారింది. ఓకే. దీన్ని పరిశోధకులు పరిశోధించి చెప్పినటువంటి మాట. ఆ, సో ఆ విధంగా బ్రాహ్మీ లిపిల నుంచి మొత్తం అన్ని లిపులు వచ్చాయి. అదే అచ్చా, ప్రధానం అచ్చా. మాతృ స్థానం ఓకే, లిపికి మాత్రం. ఓకే, ఓకే. అట్లా మరి మాట్లాడుతుంటే ఒకటి గుర్తొచ్చింది సరదాగా గురుగారు. నెరజాన జానవులే, మీరు ఆ పాట కూడా పాడితే మేము సంతోషిస్తాం. కానీ మీ గాత్రం చాలా మధురంగా ఉంటుంది, ఒక్క పాట అయినా వినాలి మేము. నెరజానవులే అంటారు కదా, అదేదో మనకు తెలిసిన పదాలని అనుకున్నాను కానీ మొన్న ఆలోచిస్తే ఏంటి దీని అర్థం అనేది నాకు అర్థం కాదా. ఈ తెలుగు రాష్ట్రాల్లో ఈ పదము ఎక్కువగా మనకు నెల్లూరు జిల్లా ప్రాంతాల్లో వినిపిస్తుంది. నెల్లూరు నెరజాన అంటారు, అవును. కానీ దానికి అర్థం చాలా మందికి తెలియదు. మీరు అడగడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే నిజంగా తెలీదు. నెరజాన అంటే ఒక ఏదో చెడ్డ పదం అనుకుంటారు, అవును. కానీ నెరజాన అంటే అది పురుషలింగము స్త్రీలింగం రెండు ఉన్నాయి అందులో. అవునా? నెరజాన అంటే ఒక స్త్రీయే కాదు, అచ్చా, పురుషుని కూడా నెరజానే అంటాము, స్త్రీని కూడా నెరజాన అంటాం. ఓయ్. నెరజాన అంటే అర్థం ఏంటి? భాష మీద బాగా పట్టున్నటువంటి వ్యక్తి. అవునా? ఆ, మాటకారి. ఓకే, అచ్చా, చార్దల్లోనా? మాటకారిని నెరజాన అంటారు. నెరజాన, ఓకే, ఓకే. అంటే మాటలను కోటలు దాటిస్తాడు, ఆ, ఆ, అక్కడ పురుషలింగం ఉంది. అవును. ఆ, ఆ, ఆమె బహుమాటకారి, అవును. స్త్రీలింగం. అవును. సో నిరజాన అనేటువంటిది స్త్రీలింగము అచ్చా, అచ్చా. పురుషలింగం రెండు మిళితమైనటువంటిది. ఓకే, కానీ దానికి మంచి విస్తృత అంటే భాష మీద బాగా పట్టున్నటువంటిది. ఓకే, భాషా కోవిదురాలు అని అర్థం. ఓకే, ఓకే. ఇప్పుడు తెలుగు సినిమా డైలాగ్ చెప్పండి. తెలుగు సినిమా డైలాగ్ అంటే ఉమ్, ఇప్పటికి దాదాపు 40 సంవత్సరాల కిందట రిలీజ్ అయినట్టుంది. శంకరాభరణంలో ఆ, నాకు ఇష్టమైన అత్యంత అద్భుతమైనటువంటి డైలాగు. వావ్, నేను ఇప్పుడు కూడా మర్చిపోని డైలాగ్. నేను Okay. ఎప్పుడప్పుడు ఆ డైలాగ్ను స్మరించుకుంటూ ఉంటాను. ఓకే. శంకర శాస్త్రి గారు లాస్ట్ సాంగ్కు ముందు ఒక డైలాగ్ చెప్తాడు. ఉమ్, పాశ్చాత్య సంగీత పెను తుఫానుకు రెపరెపలాడుతున్న సత్సంప్రదాయ సంగీతాన్ని కాపు కాయడానికి తన 2 చేతులు అడ్డపెట్టిన ఆ మహామనీషికి దొరకునా. ఇది అచ్చా. ఎంత అద్భుతమైనటువంటి డైలాగ్ అంటే, నిజం. ఆ 2 చేతులు అడ్డు పెట్టి కాపు కాయడానికి ప్రయత్నించే ఆ మహామనిషి కూడా అక్కడే ఉంటుంది, మంజు భార్గవి. ఆ, కానీ ఆమెను చూడకుండా ఆ మొత్తం ఆడిటోరియం కట్టించి ఉంటుంది ఆయన పేరు మీద. బా, ఆ, అప్పుడు ఆ డైలాగ్ చెప్పి ఆ పాశ్చాత్య సంగీత పెను తుఫానుకు రెపరెపలాడుతున్న సత్సంప్రదాయ సంగీతాన్ని కాపాడడం కోసం తన 2 చేతులను అడ్డుపెట్టి కాపు కాస్తున్న ఆ మహామనిషికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను దొరకునా. ఎంత అద్భుతంగా ఉంటుందంటే నిజంగా ఇంత హృద్యంగా ఉన్నటువంటి డైలాగ్స్ చాలా తక్కువ. బా. విశ్వనాథ్ గారి సినిమా. మీకు బాగా నచ్చే సినిమా రచయితలు ఎవరండి? ఈ సినిమా రచయితలు అంటే కృష్ణశాస్త్రి నచ్చుతాడు, ఉమ్, ఆత్రేయ నచ్చుతాడు, ఉమ్, సినారే నచ్చుతాడు, వేటూరు సుందరరామూర్తి వేటూరి గారు. నచ్చుతాడు, సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారు. అబ్బో, అద్భుతం. వీళ్ళంతా కుర్చీలో కూర్చొని ఉన్న తెలుగు పాటను లేపి సింహాసనం మీద అధిష్ఠింపజేసినటువంటి మహామనుషులు. బా, ఆ, సినిమా పాటకు ఈరోజు ఇంత గౌరవం దక్కుతోంది అంటే, సినిమా పాటను మనం గుళ్ళలో కూడా పాడుకుంటున్నామంటే ఆ సినిమా స్థాయి నుంచే పాటను విడదీసి దానికి పట్టం కట్టారు నిజంగానే. అవును, అంత అద్భుతమైనటువంటి ఉమ్, రచయితలు వీళ్ళు. బా. నేను మీరు అడిగారు కాబట్టి ఒక్కొక్కరి గురించి ఒక్కొక్క లైన్ చెప్తా. ఒక లైన్ ప్లీజ్. మొదట కృష్ణశాస్త్రిని తీసుకుందాం.
అదేం సినిమా అంటే మేఘ సందేశం అని దాసరి నారాయణరావు గారు డైరెక్ట్ చేశారు, రమేష్ నాయుడు గారు మ్యూజిక్ డైరెక్టర్, కృష్ణశాస్త్రి గారు రాశారు పాటలన్నీ కూడా. ఓకే. ముందు తెలిసే నా ప్రభు ఈ మందిరమిటులు చేనా మందమతిని మీరు వచ్చు మధుర క్షణమేదో కాస్త ముందు తెలిసేనా ప్రభు. ఇది పల్లవి. చరణంలో అంటారు, బ్రతుకంతా ఎదురు చూచు పట్టునా రానే రావు ఎదురుగా ఎని వేళ వచ్చి ఇట్టే మాయమవుతావు కదల నీవు నిమిషము నన్ను వదలిపో నిలవవు నీ పదముల బంధింపచేయు అని ఆ చరణం చాలా అద్భుతంగా ఉంటుంది. ఆయమ అంటుంది, అదేమో కానీ మీరు పాడుతున్న చాలా మధురంగా ఉంది. ఇది ఆ సినిమాలో మొట్టమొదటి సాంగ్. అచ్చా, చాలా బాగుంటుంది. నారాయణ రెడ్డి గారు నేను చిన్నతనంలో చూసినటువంటి సినిమా, నా మీద బాగా ప్రభావం చూపించినటువంటి సినిమా తాత మనవడని సినిమా. ఎవరు తల్లి ఎవరు కొడుకు ఎందుకు ఆ తెగని ముడి కొన ఊపిరిలో ఎందుకు అనగారని అలజడి కరిగే కొవ్వొత్తిపై కనికరం ఎందరికీ అది కాలుతున్నా వెలుగులే కావాలి అందరికీ అనుబంధం ఆత్మీయత అంతా ఒక నాటకం ఆత్మతృప్తికై మనుషులు ఆడుకునే నాటకం వింత నాటకం. ఇది ఎంత ఫిలాసఫికల్గా రాశారంటే నిజంగా శ్రీనారాయణ రెడ్డి గారి కొన్ని వేల పాటలు ఉన్నాయి, కానీ అన్ని వేల పాటల్లో వింటే కళ్ళ నీళ్ళు వచ్చేటువంటి పాట ఇదండి. నిజంగా ఎన్ని మార్లు ఈ పాట నేను విన్నా కూడా నాకు కంటికి నీళ్ళు వస్తాయి. అంత అద్భుతమైనటువంటి పాట, జీవిత పరమ సత్యాన్ని అందులో ఒక 2 మాటలు చెప్పేశాడు. గొప్ప జీవిత సత్యాన్ని. నాకు కార్ల్ మార్క్స్ ఒక మాట అంటాడు, అన్ని సంబంధాలు ఆర్థిక సంబంధాలు. ఆ మాట ఎంత పవర్ఫుల్గా ఉందో ఈ మాట అంత పవర్ఫుల్గా ఉంది అసలు. సుందరమూర్తి రాశారు ఇలాంటి ఫిలాసఫీ. మాతృదేవోభవ అని నాకు ఈ పాట అంటే కూడా చాలా ఇష్టం. అబ్బో, నన్ను బాగా ఏడిపించినటువంటి పాట. అవును. ఏడు కొండల పైన బండ తానొక్కడే 7 జన్మల తీపి బంధము లోకంటిలో నలత లోకంటికే ఎరుక నాది నాదను చుంటే ఎద చీకటి హరి హరి రాయినై ఉన్నాను ఈనాటికి రామపాదము రాకయే నాటికి వేణువై వచ్చాను భువనానికి గాలినై పోతాను గగనానికి. ఏం మాట్లాడండి అసలు, అద్భుతమైన ఆ సినిమా చూస్తున్నంతసేపు ఏడుస్తూనే ఉంటాం. మనం బాగా ఏడిపించింది పాట. ఒక పాటను ఒక పాట ద్వారా నిజంగా ఒక మనిషిని ఏడిపించచ్చా, ఏడిపించగలమా, ఏడుపు వస్తుందా అనిపిస్తుంది నాకు. అది ఇంకొకటి ఉంటుంది, వేణువై వచ్చాను భువనానికి. ఇదే కదా దీనిపల్ల. అయితే ఆ సినిమాలో వేటు సుందరమూర్తి 2 పాటలు అద్భుతమైన పాటలు రాశాడు. ఒకటి రాలిపోయే యాక్చువల్ గా ఈ వేణువై వచ్చాను భువనానికి అనే పాటకు వస్తుంది అవార్డు, కానీ రాలిపోయే కానీ అది కూడా చాలా గొప్ప సాహిత్యం. ఈ రెండింటి సాహితీ విలువలు అజరామరం, అంత గొప్పవి. తర్వాత శ్రీవేంద్ర సీతారామ శాస్త్రి గారు
తీపి రాగాల కోకిలమ్మకు నల్ల రంగు నలవిన వాడినేమి కోరేది, ఆహాహా. కరుకు గర్జనల మేనికి మేఘముల మేనికి కరుకు గర్జనల మేఘముల మేనికి మెరుపు హంగునల మిన వాడినేమి కోరేది, ఏమి కోరేది వాడినేమి అడిగేది, బా. ఆది భిక్షువు వాడినేమి కోరేది, బూడిదిచ్చేవాడి నేమి అడిగేది, ఏమి కోరేది. ట్రెమెండస్. ఇంకా 2-3 చరణాలు ఉన్నాయి. అవును, అవును. ప్రతి దానికి ఇంకొక చరణం హైలైట్. Correct. దీనికన్నా ఎంత బాగా రాశాడండి అయ్యా. అనుకునే లోపల ఇంకో చరణం వస్తుంది. మరి అబ్బా ఏంటండి ఇంత అద్భుతంగా రాశాడు. అవును. 3 నాళ్ల తీపి బాలలకు తేనెలూరే తీపి బాలలకు 3 నాళ్ల ఆయువునిచ్చిన వాడు. తేనెలూరే తీపి బాలలు ఏంటి అని చూస్తే పూలు వాటికి 3 రోజులకే వాడిపోతాయి. బండరాళ్ళను చిరాయుగా జీవించమని ఆనతిచ్చిన వాడిని ఏమడుగుతావు. నిజంగా ప్రతి సినిమా ఒక గొప్ప ప్రయోగం అండి. మీతో మాట్లాడుతుంటే సమయం కూడా తెలియదు గురుగారు. చాలా సంతోషం. ఫైనల్గా స్వర్ణ నంది యొక్క విశిష్టత ఏంటి? ఈరోజు మీరు అందుకోబోతున్న స్వర్ణ నంది విశిష్టత. యాక్చువల్గా నేను ఇటీవల రాగం తానం పల్లవి అనే ఒక పుస్తకం రాశాను. అచ్చా. తర్వాత పండుగలు వాటి వెనక ఉన్నటువంటి పరమార్థాలు, సైన్స్, ఓ ఆ పండుగలు మనం ఆ రోజే ఎందుకు చేసుకోవాలి, అందులో ఆ పండుగ రోజు మనం కొన్ని పదార్థాలు వండుకుంటాం, ఆ పదార్థాలని ఎందుకు వండుకోవాలి, వీటిని ఎవరు నిర్ణయించారు, ఓహో ఎందుకు నిర్ణయించారు, దీనికి మన ఆరోగ్యానికి, దీనికి పర్యావరణానికి, దీనికి మన మానసిక స్థితికి పొంతన ఏంటి, ఓకే సంబంధం ఏంటి అనేటువంటి దాని మీద సంస్కృతి సంప్రదాయం సంస్కారం అనే ఒక పుస్తకం రాసి. అచ్చా, వీటన్నిటికి లింక్ ఉంటుందా? లింక్ ఉంటుంది. ఓకే. అలాగే అయోధ్య మీద ఒక పుస్తకం రాసి. వెళ్ళొచ్చారా? నేను అయోధ్య ఆల్రెడీ పోయి వచ్చాను. అచ్చా. అప్పుడు రాముడు ఒక చిన్న డేరా కింద కూర్చొని ఓకే ఉండేవాడు పాపం. ఇప్పుడు బాలరాముడు అయ్యాడు. రాముడికి సొంత ఇల్లు నిర్మాణం జరిగింది కాబట్టి ఆ సంతోషంతో అయోధ్య మీద ఒక పుస్తకం రాయాలి, రాముడి మీద ఒక పుస్తకం రాయాలి, రామాయణం యొక్క విశేషాలను గురించి రాయాలని ఒక పుస్తకం రాశాను. వండర్ఫుల్. సో వీళ్ళు ఈ ఆదర్శ కళా సంస్థ వాళ్ళు ప్రకాష్ గారు ఫోన్ చేసి, మీరు పుస్తకాలు బాగా రాస్తారంట అన్న, నాకు మీ పుస్తకాలన్నింటినీ పంపించండి, తర్వాత మీ బయోడేటా పంపించండి, మేము కమిటీలు పెట్టి స్క్రూటినీ చేస్తాం, ఉగాది పురస్కారాలు ఏదో ఇస్తున్నాం, అందులో మీలాంటి వ్యక్తులు బాగా ఇప్పుడు మంచి ఉన్నతమైన స్థానానికి ఎదుగుతున్నటువంటి వ్యక్తులను పరిచయం చేయాలనుకున్నాం, తద్వారా మిమ్మల్ని ఇంకా బాగా అంటే అభినందించి మరిన్ని రచనలు మీరు చేసే విధంగా మేము మిమ్మల్ని ఎంకరేజ్ చేయదలుచుకున్నాం, కాబట్టి అవన్నీ పంపించండి అంటే పంపించాను. చంద్రుడికో నూలు పోవు. దానికి నన్ను కమిటీ వాళ్ళు ఎంపిక చేసి నాకు ఒక ఇది పంపించారు, ఈ ఇంటిమేషన్, మిమ్మల్ని రచనా రంగంలో ఈ విధంగా స్వర్ణనందికి ఎంపిక చేయడం జరిగింది, మీరు పలానా రోజు 14వ తేదీ నాడు ఉగాది పురస్కారాలు ఇట్లా దేవులపల్లి రామానుజం గారి ఆడిటోరియంలో ఇస్తున్నాం, మీరు రావాలి అంటే తప్పనిసరిగా వారంతా ప్రేమగా అభిమానంగా నన్ను పిలిచే అవార్డు ఇస్తున్నందుకు మనం వారిని గౌరవించాలి. ప్లస్ నందే మా ఇంటికి వస్తుంది ఉగాది. శివుడు నందిని మా ఇంటికి పంపిస్తున్నంటే ఇంకా ఆ నందిని మనం పోయి తెచ్చుకోకుంటే నువ్వే రా అంటే బాగోదు, మనం వచ్చి నందిని తీసుకొని పోతే బాగుంటుంది. ఆ శివుడి ఆజ్ఞను కూడా మనం తప్పనిసరిగా పాటించాలి అని చెప్తూ మా ప్రేక్షకులకు, ఈ వీక్షకులకు, నా పాఠకులకు, మీకు, మీ యొక్క సిబ్బందికి ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ గురుగారు. నిజంగా మీరు ఇలాగే అంటే మీ పుస్తకాలు అన్ని పుస్తకాల షాపులో దొరుకుతాయి కదా, తప్పకుండా మన తెలుగును ప్రేమించే వాళ్ళు, తెలుగును అభిమానించే వాళ్ళందరూ కూడా డాక్టర్ ఎం ప్రభాకర్ గారి పుస్తకాలు విశాలాంధ్ర లాంటి అన్ని స్టోర్స్లో అవైలబుల్ ఉంటాయి. మంచి కవిత్వం, హృదయాన్ని తట్టే కవిత్వం, మంచి రచనా వ్యాసంగం, దేవాలయాల మీద, అట్లాగే చివరికి ఇప్పుడు అయోధ్య మీద కూడా మంచి పుస్తకం రాశారు. గతంలో కూడా చాలా పుస్తకాలు రాశారు.
12 పుస్తకాలు రాశారు. 12 పుస్తకాలు ఇప్పటి వరకు అన్నీ దొరుకుతాయి. ఖచ్చితంగా చదవండి. మీరు ఆయనతో ప్రేమలో పడిపోతారు, ఆయన సాహిత్యంతో ప్రేమలో పడిపోతారు. అన్నగారు మీకు మరొక్కసారి ఉగాది సంవత్సరంగా, కొత్త సంవత్సరం శుభాకాంక్షలు. ఈ ఉగాది నుంచి మరింత సాహిత్యాన్ని మీరు సృష్టించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ కోరుకుంటూ థ్యాంక్ యూ అన్నగారు. సో చూశారు కదా డాక్టర్ ఎం ప్రభాకర్ గారితో ఇవాళ మన బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్, సైనింగ్ ఆఫ్.